సో సెకండ్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసే ముందు మనం ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్ అనేది ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి సమ్ చేయాలి. సో మనకి ఇందులో మెయిన్గా ఏముంటాయి వాల్యూస్ అంటే 0 degrees, 30 degrees, 45, 60 and 90. మళ్ళీ సేమ్ ఇక్కడ సైన్ 6 ఫంక్షన్స్ రాస్తున్నా. సైన్ ఆర్డర్ అయితే సేమ్ ఆర్డర్ కాస్, tan, cot, secant, cosecant. క్లియర్? నేనైతే ఇదే ఆర్డర్ ఫాలో అవుతున్నా, ఏం కన్ఫ్యూజ్ అవుతుంది, ఇదే ఈజీ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనకి సైన్ వాల్యూస్ కానీ తెలిస్తే మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా రాయొచ్చు. సో మనకి సైన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, దానికి యాక్చువల్గా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. అవన్నీ అవసరం లేదు మీకు. సింపుల్గా ఏంటంటే సైన్ వాల్యూస్ నేర్చుకోవడానికి చిన్న రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం మనం వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ ఏం రాద్దామంటే ఇక్కడ 0, 1, 2, 3, 4. ఇక్కడ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 వాల్యూస్ తీసుకున్నాం. 0 to 4. తర్వాత ప్రతి దాన్ని కూడా 4తో డివైడ్ చేయాలి. బై 4, బై 4, బై 4, బై 4 చేయాలి. ఓకేనా? తర్వాత స్టెప్లో ఏంటంటే సింప్లిఫై చేయాలి. అంటే 0/4 ఏంటి? 0. 1/4, 1/4, 2/4, 2 1s, 2 2s క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేద్దాం. 1/2. 3/4 మనం సింప్లిఫై చేయలేము కాబట్టి 3/4. 4/4 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1. ఇవి రాసాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అన్నిటికి మనం రూట్ అప్లై చేయాలి. రూట్, సో రూట్ అన్నిటికీ రూట్ అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, రూట్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1, రూట్ 1 ఆల్వేస్ 1. సో మనకి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ వచ్చింది 0, 1. క్లియర్ అమ్మా? నెక్స్ట్ రూట్ 1/4. రూట్ 1/4ని మనం ఏ రాయొచ్చు? రూట్ 1/4 కదా. సో రూట్ 1/4 అంటే రూట్ 1 వాల్యూ 1, రూట్ 4 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2. నెక్స్ట్ రూట్ 1/2, దాన్ని ఇక్కడ రాస్తున్నా రూట్ 1/2 కదా. రూట్ 1 వాల్యూ 1 బై రూట్ 2. నెక్స్ట్ రూట్ 3/4, రూట్ 3 బై రూట్ 4 అంటే ఎంత? 2. ఇవి సైన్ వాల్యూస్. క్లియర్? రూట్ 3/2, 1. సో మనకి ఇప్పుడు 0, 1/2, 1/2, రూట్ 3/2, 1 ఇవన్నీ కూడా దేని వాల్యూస్ అంటే సైన్ వాల్యూస్. సో మనం టేబుల్ ఫిల్ చేద్దాం. సైన్ 0 degrees 0, సైన్ 30 degrees 1/2, సైన్ 45 1/2, సైన్ 60 రూట్ 3/2, సైన్ 90 1. క్లియర్? సైన్ టేబుల్, సైన్ వాల్యూస్. మనకి సైన్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఈజీగా వస్తాయి. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. సైన్ అనే ఫంక్షన్ ఏంటది? ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే టీటా అంటే యాంగిల్ పెరుగుతున్న కొద్ది వాల్యూ కూడా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ సైన్ 0, 0 ఉంది, ఇక్కడ 0 degrees నుంచి 30 degrees పెరిగింది కదా, కాబట్టి వాల్యూ కూడా 0 to 1/2 పెరిగింది. సో సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే టీటా ఇస్ నథింగ్ బట్ వాల్యూ. ఓకే, సో టీటా యాంగిల్ అనేది పెరుగుతుంటే వాల్యూ కూడా పెరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ అనేది పెరిగితే వాల్యూ అనేది కూడా పెరుగుతుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ కాస్ అంటే రివర్స్ ఆఫ్ సైన్. సో రివర్స్ అంటే 1, రూట్ 3/2, 1/2, 1/2 అండ్ 0. ఓకేనా? ఇప్పుడే చెప్పుకున్నాం సైన్ అనేది ఏంటి? ఇంక్రీజింగ్ ఫంక్షన్. యాంగిల్ పెరిగితే వాల్యూ కూడా పెరుగుతుంది. మరి కాస్ ఏంటి? యాంగిల్ పెరిగితే వాల్యూ అనేది తగ్గుతుంది. దీనికి రివర్స్.
So sin is increasing function, cos is decreasing function. Clear? Okay. Tan. So tan ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటిది tan? sin by cos కదా, sin by cos. సో tan 0 మనకు కావాలంటే tan 0 ఈక్వల్ టు ఇక్కడ వస్తున్నా tan 0 ఈక్వల్ టు నథింగ్ బట్ sin 0 by cos 0 కదా. tan 30 కావాలంటే sin 30 by cos 30 అలా ప్రతిదీ రాసుకోవాలి. సో tan 0 sin 0 by cos 0, 0 by 1, 0 by 1 ఎంత 0. ఇక్కడ మీరు చాలా ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 0 by 1 0 because 0 by any number always 0 only. Next 1 by 0 లాస్ట్ చూడండి ఇక్కడ 1 by 0 sin 90 by cos 90. 1 by 0 వాల్యూ మనకి తెలియదు, నాట్ డిఫైన్డ్. దాన్ని నేను ఇక్కడ రాస్తున్నా నాట్ డిఫైన్డ్ లేదా ఇన్ఫినిట్ అని కూడా రాయచ్చు. ఓకేనా. నెక్స్ట్ tan 30 sin 30 by cos 30, this by this 1 by 2 by root 3 by 2, 2 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది 1 by root 3. ఓకేనా. tan 45 1 by root 2 by 1 by root 2, root 2 root cancel 1, tan 45 value 1. tan 60 root 3 by 2 by 1 by 2, 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మనకి ఏమవుతుంది root 3. క్లియర్ అమ్మా. సో మనకి tan వాల్యూ కూడా వచ్చింది. సైన్ రాస్తాము, కాస్ ఏంటంటే రివర్స్ ఆఫ్ సైన్ రాస్తాము, tan ఏంటంటే సైన్ బై కాస్ చేస్తాం. కాట్ కావాలి, కాట్ ఎలా రివర్స్ ఆఫ్ tan. రివర్స్ ఆఫ్ tan అంటే నాట్ డిఫైన్ root 3 1 by root 3 0. ఓకేనా. రివర్స్ రాసాం ఇలా. క్లియర్. నెక్స్ట్ సీకెంట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సీకెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సో కాస్ 0 1 కదా, సీకెంట్ 0 ఏమవుతుంది రెసిప్రోకల్ 1. రెసిప్రోకల్ ఏంటి 1, రివర్స్ రెసిప్రోకల్ ఏంటంటే 1 ఉంది. నెక్స్ట్ సీకెంట్ 30 కావాలంటే కాస్ 30 చూసుకోవాలి. కాస్ 30 అనేది root 3 by 2, దాని యొక్క రెసిప్రోకల్ 2 by root 3. నెక్స్ట్ 1 by root 2 రెసిప్రోకల్ root 2 by 1. సో secant 45 1 by root 2 means reciprocal root 2. Secant 60 so reciprocal of cos కదా, 1 by 2 reciprocal 2. Next secant 0 secant 90 cos 90 0 కదా, 0 కి reciprocal ఉండదు కాబట్టి నాట్ డిఫైన్డ్. ఓకేనా. సో secant అంటే reciprocal of cos, cos వాల్యూస్ అన్నిటిని reciprocal రాస్తే వచ్చేదే secant. నెక్స్ట్ cosecant వెరీ ఈజీ, రివర్స్ ఆఫ్ secant అంటే నాట్ డిఫైన్ 2 root 2 2 by root 3 1. సో ఇప్పుడు ఇవి మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. ఇందులో చూడండి ఇక్కడ సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కోసీకెంట్ లో ఫస్ట్ సైన్ వాల్యూస్ మనం కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం 0 to 5 నెంబర్ తీసుకొని by 4 చేసి రూట్ చేసాం కదా. నెక్స్ట్ కాస్ ఏంటంటే రివర్స్ ఆఫ్ సైన్, tan సైన్ బై కాస్, కాట్ రివర్స్ ఆఫ్ tan, secant రెసిప్రోకల్ ఆఫ్ కాస్, cosecant రివర్స్ ఆఫ్ secant. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా. రైట్. సో 2 into tan స్క్వేర్ 45 అంటే tan 45 వాల్యూ రాయాలి, హోల్ స్క్వేర్ రాయాలి. tan స్క్వేర్ 45 అంటే ఏమి కాదు tan 45 హోల్ స్క్వేర్. సో మనకి tan 45 వాల్యూ తెలుసు ఎంత 1. సో tan స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్. ఓకేనా. ప్లస్ cos స్క్వేర్ 30, cos 30 వాల్యూ ఎంత root 3 by 2 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది అనుకోండి, cos పవర్ 4 30 ఎలా చదవాలి, cos పవర్ 4 30 ఉంటే root 3 by 2 హోల్ పవర్ 4 రాయాలి. ఓకే. మైనస్ sin స్క్వేర్ 60, sin 60 వాల్యూ root 3 by 2 కదా, root 3 by 2 హోల్ స్క్వేర్.
ఓకేనా. నౌ 2 into 1 square, 1 into 1 1 plus root 3 by 2 whole square, root 3 by 2 into root 3 by 2. సో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను రాస్తున్నా ఒక స్టెప్. రూట్ 3 by 2 ఇంటూ రూట్ 3 by 2 మైనస్ ఇక్కడ కూడా సేమ్ రూట్ 3 by 2 ఇంటూ రూట్ 3 by 2. కానీ ఇది రాయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ కూడా రాయొచ్చు. 2 1 2 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇదే సేమ్ రిపీట్ అవుతూనే ఉంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్లో ఒక కాన్సెప్ట్ తెలిస్తే దాని నుంచి మనం మిగిలిన సమ్స్ కూడా చేయగలం. రూట్ 3 రూట్ 3 by 2 2 is 4. ఓకే, మైనస్ రూట్ 3 రూట్ 3 by 4. ఇక్కడ చూడండి ప్లస్ 3 by 4 మైనస్ 3 by 4 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమొచ్చు మనకి 2 అనేది ఆన్సర్. క్లియర్. ఇప్పుడు ఇంకో సమ్ చేద్దాం. 2 tan 30 by 1 plus tan square 30. మళ్ళీ సేమ్ 2 into tan 30 వాల్యూ 1 by root 3 బ్రాకెట్ పెట్టుకుందాం బై 1 plus tan square 30. tan 30 వాల్యూ 1 by root 3, tan square 30 1 by root 3 whole square. Okay, now 2 into 1 by root 3 nothing but 2 by root 3 by 1 plus 1 by root 3 whole square, 1 by root 3 into 1 by root 3 1 by 3. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి. 2 by root 3 బై ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది. సో ఇక్కడ పైకి రాద్దాం. ఓకే, సో ఇక్కడ పైకి రాస్తే మనకు కొద్దిగా నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ 2 by root 3 బై, సో ఎల్సిఎం ఏమవుతుంది 1 3 ఎల్సిఎం 3, ఇక్కడ 3 వస్తుంది. 3 ప్లస్ 1 2 by root 3 by 3 plus 1 4 by 3. సో 2 by root 3 into 4 by 3 పైకి వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3 by 4. 2 1 2 2 క్యాన్సిల్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆన్సర్ 3 by root 3 into 2 నథింగ్ బట్ 2 root 3. కానీ మనకు ఆన్సర్లో ఇది లేదు, ఇది కూడా కరెక్టే, ఇది లేదు. అప్పుడు ఏం చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. ఆ రేషనలైజేషన్ అంటే ఏంటంటే రూట్ 3 by root 3 అర్థం. రూట్ 3 రేషనలైజేషన్ అంటే రూట్ 3 by root 3. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ 3 root 3 by 2 root 3 into root 3. రూట్ 3 into root 3 3 కదా, సో 2 into 3 రాయొచ్చు మనం. 2 into 3, ఇప్పుడు 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి రూట్ 3 by 2. రూట్ 3 by 2 ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ ఆప్షన్లో రూట్ 3 by 2 ఇవ్వకుండా sin 30 sin 60 cos 60 అని ఇస్తే అప్పుడు ఏం రాయాలి sin 60 అని రాయాలి. ఎందుకంటే sin 60 వాల్యూ ఈజ్ రూట్ 3 by 2. ఓకేనా. ఇంకొక సమ్ డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ద నెక్స్ట్. ఇఫ్ tan of a plus b equal to root 3 and tan of a minus b equal to 1 by root 3, find a and b. సో ఇక్కడ ఇంకొక కండిషన్ అంటే a and b షుడ్ బి లెస్ దాన్ 90, అది కూడా కండిషన్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకి సొల్యూషన్ ఎలా చేయాలి అంటే గివెన్ tan of a plus b equal to root 3 కామా tan of a minus b equal to 1 by root 3 కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని ఏం రాస్తానంటే tan of a plus b equal to root 3 వాల్యూ, రూట్ 3 అనేది tan టేబుల్లో ఎక్కడ ఉంటుంది. ఓకే, సో రూట్ 3 అనేది tan టేబుల్లో tan 60 కదా. సో కాబట్టి మనం ఇక్కడ రూట్ 3కి బదులుగా మనం tan 60 రాద్దాం. మీకు డౌట్ రావచ్చు, cot 30 కూడా రూట్ 3 కదా, cot 30 ఎందుకు రాయకూడదు. ఓకే, కానీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో tan ఉంది కాబట్టి రూట్ 3 వాల్యూని tan టేబుల్లో రాస్తున్నాం, అంటే tan 60 degrees. క్లియర్. సో ఇటువైపు tan ఉంది కాబట్టి ఈ వాల్యూని కూడా tan ఇన్ టర్మ్స్ ఆఫ్ tanలో రాస్తున్నాం. నౌ tan క్యాన్సిల్ అవుతుంది.
మనకి ఇప్పుడు ఏమొస్తున్నప్పుడు ఈక్వేషన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. ఈక్వేషన్ 1. క్లియర్. నెక్స్ట్ tan of a minus b ఈక్వల్ టు 1/√3. మళ్ళీ 1/√3 tan టేబుల్లో ఎక్కడ ఉంటుంది అంటే tan 30 కదా, tan 30 ఈజ్ 1/√3. సో అందుకని మనం tan 30 రాసాం. మళ్ళీ సేమ్ tan క్యాన్సిల్, a మైనస్ b ఈక్వల్ టు 30 degrees. ఇది ఈక్వేషన్ 2. మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఎలిమినేషన్ మెథడ్ ఓకే యూజ్ చేసి a అండ్ bని కనుక్కుందాం. ఇలా యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది a ప్లస్ బి ఈక్వల్ టు 60, a మైనస్ బి ఈక్వల్ టు 30 కదా. సో యాడ్ చేద్దాం. అప్పుడు ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సిల్, a ప్లస్ a 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 90. a ఈక్వల్ టు 2 ఇటు వస్తే బై అవుతుంది, 90/2 45 degrees. సో మనకి a 45 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, a వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. a ప్లస్ b కదా అంటే 45 ప్లస్ b ఈక్వల్ టు 60. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు 60 మైనస్ 45. 60 మైనస్ 45 15 degrees. సో b ఈక్వల్ టు 15 degrees. సో ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో సెకండ్ ఎక్సర్సైజ్. క్లియర్ అమ్మా? ఓకే.